గుడికి వెళ్లిన ప్రతిసారి ప్రదక్షిణ ఏం చేద్దాంలే ముందు దేవుడి దర్శనం అయితే చేసుకుందామని చెప్పి ఇంతమంది ప్రదక్షిణ చేయకుండా గుళ్ళోకి వెళ్తారు. ఈ రోజు మీకు ఈ విషయం తెలిసింది అంటే ఇక నుంచి ఎప్పుడు గుడికి వెళ్ళినా ముందు ప్రదక్షిణ చేసే గుళ్ళోపలికి వెళ్తారు. అసలు ప్రదక్షిణ ఎందుకు చేస్తాము? సౌర కుటుంబంలో భూమి మరియు ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుణ్ణి కేంద్ర బిందువుగా భావించి ఆయన చుట్టూ తిరగడం ద్వారా మనల్ని మనం ఆ విశ్వ నియమంతో అనుసంధానించుకుంటాము. ప్రదక్షిణ అనే పదానికి అర్థం అంటే ముందుకు సాగడం మరియు దక్షిణ అంటే దేవుడికి కుడివైపు నుండి అనే అర్థం వస్తుంది. అంటే దైవాన్ని మనం కుడివైపున ఉంచుకొని ముందుకు సాగడం అని అర్థం. ఇది భగవంతుని పట్ల మనకున్న భక్తి, శరణాగతి మరియు గౌరవానికి చిహ్నం. దేవాలయాల్లోని గర్భగుడి శక్తి కేంద్రాలుగా ఉంటాయి. ప్రదక్షిణ చేయడం వల్ల ఆ పవిత్రమైన ఆధ్యాత్మిక శక్తిని మన శరీరం గ్రహించి రీఛార్జ్ అవుతుంది. పూర్వం దేవాలయాలు చెట్లు, నీటి వనరులతో విశాలంగా ఉండేవి. ప్రదక్షిణలు చేయడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది మరియు శరీరానికి మంచి వ్యాయామం కూడా లభిస్తుంది. స్కాంద పురాణం ప్రకారం ప్రదక్షిణ చేసే ప్రతి అడుగు పాపాలను తొలగించి భక్తులను పునీతం చేస్తుంది. ప్రదక్షిణలోని ప్రతి అక్షరానికి ఒక విశిష్టత ఉంది. అంటే పాపాలను హరిస్తుంది. అంటే కోరిన కోరికలను తీరుస్తుంది. క్షి అంటే కర్మలను నశింపచేస్తుంది. అంటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మొత్తంగా చెప్పాలి అంటే ప్రదక్షిణ అనేది కేవలం నడక కాదు, అది ఒక రకమైన నడిచే ధ్యానం.